హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో మంచి వెల్లుల్లి కారపొడి రెసిపీని చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు అన్నం తినబుద్ధి కాదు కదా, అలాంటి టైంలో ఇలా చేసుకొని తినండి. కడుపు నిండా అన్నం తింటారు. దానికోసం ప్యాన్లో కరివేపాకును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 కప్పు మినపప్పు, 1/4 కప్పు ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోండి. మీరు తినే కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి గడ్డలు 2 తీసుకున్నానండి. ఇలా పాయల్లాగా చేసేసుకొని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే వెల్లుల్లి కారపొడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారపొడి, నెయ్యి, ఉల్లిపాయ నంచుకొని తినండి. ఘాటుగా ఎంత బాగుంటుందో. జలుబు చేసినప్పుడు మనకి స్మెల్ తెలియదు, టేస్ట్ తెలియదు కదండి, నోరంతా చప్పగా ఉంటుంది కదా. అలాంటి టైంలో కొద్దిగా ఓపిక చేసుకొని ఈ వెల్లుల్లి కారపొడి చేసుకొని వేడి వేడి అన్నంలో తినండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గొంతుకు కూడా హాయిగా రిలీఫ్గా అనిపిస్తుంది. కడుపు నిండా అన్నం తింటారు. తప్పకుండా ఈ వెల్లుల్లి కారపొడి రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.